నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఎందుకు ఏర్పాటు చేయాలంటే ఎన్డీఏ కూటమిలోని రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లా రైతులకి సుమారు 6.5 కోట్ల రూపాయల మామిడి కవర్లని సబ్సిడీ పైన అందిస్తూ మామిడి రైతులకి ఎనలేని మేలు చేకూరుస్తూ ఉందని చెప్పి పత్రికాముఖంగా చిత్తూరు జిల్లా రైతులకి అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈ సబ్సిడీ ఏర్పాటు చేయడంలో మన చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు ఐఏఎస్ సుమిత్ కుమార్ గారు ఎనలేని కృషి చేసి మన చిత్తూరు జిల్లా రైతులకి ఈ మామిడి కవర్లు ఇప్పించడంలో ఎనలేని సేవ చేసినారని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా అతనికి సహకరించిన హార్టికల్చర్ ఆఫీసర్లకు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్లకు కానీ అందరికీ మా చిత్తూరు జిల్లా రైతుల తరఫున మామిడి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈసారి గడిచిన సంవత్సరం కాకుండా ఈ సంవత్సరం మామిడి పంట దిగుబడి వచ్చే సమయానికి అన్ని ఫ్యాక్టరీలు తెరిచి సకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలు కొనసాగించేదానికి కూడా మన కలెక్టర్ గారు అన్ని పరిశ్రమలకి ఉత్తర్వులు మంజూరు చేసి సకాలంలో తెరిపించి రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన చిత్తూరు జిల్లాలో గడిచిన సంవత్సరం కూడా మామిడి పరిశ్రమ చాలా సంక్షోభాన్ని ఎదుర్కొనింది. దీన్ని కూడా మన చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు చాకచక్యంతో రైతులకు అందరికీ 4 రూపాయల సబ్సిడీ ప్రభుత్వం తరఫున ఇప్పించేదానికి ఎనలేని కృషి చేసి రైతులకి ఇప్పించినందుకు వారికి మా చిత్తూరు జిల్లా రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. రైతులకి అందవలసిన చిన్న పనిముట్లు కూడా సబ్సిడీ రూపంలో ఇప్పించవలసిందిగా కోరుతూ యూరియా పంపిణీలో కొంచెం శ్రద్ధ పెట్టవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఒకవేళ వీలైతే కలెక్టర్ గారిని కలిసి మా జిల్లా రైతులకు చేసిన ఎనలేని సేవకు గాను చిన్న సమావేశం ఏర్పాటు చేసి అతని సేవలతో సత్కరించాలని చెప్పి మేము కలెక్టర్ గారిని పర్మిషన్ తీసుకొని తొందరలోనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా అతనికి సహకరించిన హార్టికల్చర్ ఆఫీసర్ డిడి గారు రామాంజనేయులు గారు, హెచ్ఓ కోటేశ్వరరావు గారు మరియు హార్టికల్చర్ ఆఫీసర్లు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి వారి సహచర సిబ్బందికి కూడా ఈ పత్రికాముఖంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తాను. నమస్కారం. ఒక కవరు 2 రూపాయలు లెక్కన కొని 1 రూపాయి సబ్సిడీ ఇస్తూ ఉంది. ఇందులో ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చు 1 రూపాయి 2 పైసలో 3 పైసలో రైతుల నుంచి వసూలు చేస్తుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మీకు అందరికీ కూడా తెలుసు ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవహారం కొద్దిగా లేబరు ఇవంతా సమస్యలు ఉన్నాయి కాబట్టి 2 పైసలు 3 పైసలు అదనంగా తీసుకుంటా ఉన్నారు. సో కంపెనీల నుండి 1 రూపీతో కొని రైతులకు 1 రూపీతో ఇస్తుంది. కాకపోతే ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీలు మాత్రము రైతుల పైన వస్తాము. ప్రభుత్వానికి కావాలని 2 రూపాయలు కొని 1 రూపాయికి రైతులకు అందిస్తూ ఉంది. ఈ సంవత్సరం ఎప్పుడూ లేని విధంగా గత సంవత్సరం 2 కోట్లు సప్లై చేస్తే ఈ సంవత్సరం 6.5 కోటి కవర్లో సబ్సిడీ రూపంలో రైతులకు అందిస్తూ మార్కెటింగ్ని రైతులకి మంచి ధర లభించేదాని కోసం కలెక్టర్ గారు విశేష కృషి చేసి అందరికీ ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ 6.5 కోటి కవర్లో మన చిత్తూరు జిల్లా రైతులకు మాత్రమే అందిస్తూ ఉన్నారు.